తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తర్వాత రాక అధికారం వచ్చింది. ఏడాదిన్నర అవుతుంది. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కాదు కదా, ఓ మాదిరిగా కూడా పాలన లేదు. ఇటు పదవులని పంచలేకపోయారు. పార్టీ నేతలే మంత్రి పదవుల దగ్గర నుంచి కనీసం పార్టీ పదవులనైనా ఇవ్వాలని కింద మీద పడుతున్నారు. కానీ కసరత్తుల మీద కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్ అయితే ఇప్పటికీ 40 సార్లు ఢిల్లీ వెళ్లారు. కానీ రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు. ఇక పదవుల విషయంలో అయితే ఇప్పుడు ఉగాది అంటున్నారు. అవుతుందా అంటే చెప్పడం కష్టం. ఈసారి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతల్ని కేసీ వేణుగోపాల్ రెడ్డి ఢిల్లీకి రావాలని పిలిచారు. అయినా అక్కడ కొంతసేపు వెయిట్ చేయించుకొని వారితో సమావేశమయ్యారు. ఓ ముఖ్యమంత్రిని వెయిట్ చేయించడం అంటే అతని స్థాయి తగ్గిందని అర్థం. ఈసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానమే పిలిచింది. వాళ్ళే పిలిచి వాళ్ళే అవమానించారు అంటేనే అర్థమవుతుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టే రోజులు దగ్గర పడ్డాయని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ హైకమాండ్ ప్రతి అడుగు రేవంత్ రెడ్డి పార్టీపై పట్టుకోల్పోయేలా చేసేలా ఉందని. ఆయనకు హైకమాండ్ గత కొద్ది నెలల నుంచి పెద్దగా సపోర్ట్ చేయడం లేదు. రాష్ట్రంలో పాలన సరిగ్గా లేదని మీనాక్షి ఎంట్రీతో తెలిసిపోయింది. ఇక రేవంత్ రెడ్డి తీరుపై కూడా ఓ కన్నేసి ఉంచిన హైకమాండ్కు చాలా విషయాలు తెలిసాయని, అందుకే రేవంత్ను దూరం పెడుతుందట. రేవంత్ను కలిస్తే పెద్దగా ఏమీ రాదని, ఢిల్లీ పెద్దల్ని కలిస్తే పదవులు వస్తాయన్న అభిప్రాయాన్ని హైకమాండ్ కాంగ్రెస్ తెలంగాణ నాయకులకు కల్పించింది. ఇది రేవంత్ను బలహీనం చేసినట్లే. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఊపందుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే పదవులు రాని వారు చేసే రచ్చ ఎంత డ్యామేజ్ చేస్తుందో చెప్పడం కష్టం. ఆ డ్యామేజ్ను రేవంత్ పై నెట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. అంతేకాదు పార్టీలో మెజారిటీ నాయకులు ఈ సీఎం తమకు వద్దని చెప్పి తమ వద్దకు వచ్చి చెప్పుకుని చేయాలని చూస్తున్నట్లు సమాచారం. పైకి రేవంత్ రెడ్డి అలా కనిపిస్తున్నా హైకమాండ్ టార్చర్తో ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ టార్చర్ ఎక్కువైతే తానే సీఎంగా ఉండనని హైకమాండ్కు చెప్పే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సీఎం పదవి గాలిలో దీపంలా ఉంది. ఎటు నుంచి గాలి వచ్చినా దీపం ఆరిపోయినట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి పదవి కూడా అలాగే ఉంది.